శ్రీకృష్ణ పరమాత్మ నమస్కరింపదలిచి గోవర్ధనగిరిని ఆరాధింపదలిచారు. ఏ విధంగా గోవర్ధనగిరిని ఆరాధించారంటే కూడా సమస్తోత్తమైనటువంటి గోపబాలులందరూ కూడా గోవర్ధనగిరి ప్రదక్షిణం అనేది చేస్తూ అనేకమైనటువంటి పదార్థాలను నైవేద్యంగా అర్పించదలిచారు. ఎందుకంటే తన వద్ద నుండి పండించుకున్నటువంటి పదార్థాలనే నైవేద్యంగా అర్పించి కృతజ్ఞతా భావాన్ని అంతటి గోవర్ధనగిరికి వాళ్ళు భక్తి పారవశ్యకంగా తెలియజేశారు. అందుకని కృతజ్ఞత అనేది ఎప్పుడూ కూడా మానవుణ్ణి సన్మార్గం వైపుగా నడిపిస్తుంది. ఈనాడు మనం తింటున్న యొక్క ఆహారము, పండించే పంటలు అన్నీ కూడా మనకు లభించేది ఎక్కడి నుండి అంటే భూభాగం నుండి. అంతటి భూభాగం ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటుందంటే వర్షాలు అనేవి సమృద్ధిగా పడితే పాడి పంటలు అనేవి మనకి సకాలంలో వచ్చి ఆహారానికి ఎటువంటి ఆకలి దప్పికలు కలగకుండా సమస్తము కూడా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. అలా వర్షములు అనేవి సుభిక్షంగా పడాలంటే యజ్ఞ యాగాదులు క్రతువులు అనేవి జరగాలి. ఆ విషయాన్నే మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియజెప్పారు. అలా ఎప్పుడైతే ఇంద్రుల వారిని వీరు ఆరాధించడం నిలిపివేశారు, ఇంద్రోత్తమ కోపం అనేది వచ్చి సాంవర్తకుడు అనే ఒక మేఘాన్ని ఉసిగొల్పాడు గోపబాలుల మీద. గమనించగలగాలి, మనం తెలుపుకున్న ప్రతి ఒక్క వృత్తాంతాల్లో కూడా జీవుడు అనేవాడు బలహీనుడైతున్న క్రమంలో బలవంతుడైనటువంటి ప్రత్యర్థి ఉన్న తరుణంలో భగవంతుడే అంతటి బలహీన